ప్రభుత్వం నాకు ఇచ్చిన డిగ్రీ పత్రాలు. డిగ్రీలు అయితే ఇచ్చింది కానీ డిగ్రీలు మాత్రం మిగిల్చిందిరా. యూస్లెస్ పిలో అలా అని జీవితాన్ని దగ్గర చేసుకోకూడదురా. చదువుకొని కూడా నాలాగా నిరుద్యోగిగా నిరుపమానంగా చస్తూ బతుకుతున్న నిరుద్యోగులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో. అయినా మన చేతిలో ఏముందిరా? చేతల్లో కాదురా, నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడానికి గల కారణం ఆ భూపతిరావు లాంటి బడా చోరురా. నాకు తెలుసురా, రమేష్ కూడా మనతో పాటే కదా చదువుకున్నాడు. ఉద్యోగం వచ్చిందా? రాలేదే. పొట్ట కూటి కోసం కాలేదుగా బతుకుతాడు. ఆ భూపతి వారి కొడుకు రాకేష్ దుర్మార్గాన్ని తెలిసి కూడా వారి దగ్గర మనిషి చంపుకొని బ్రతుకుతాను. ఎక్కడ గత్యంతరం లేక ఒక స్వార్థపర దగ్గర పనిచేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఎందుకురా సిగ్గుపడాలి? కోటి కోసం కోటి విద్యలు అన్నారు. కోటి కోసం ఏదైనా చేస్తారా? అవునా? వాడు నీచంగా నికృష్టంగా సంపాదించే వ్యాపారాల్లో మీ ఇద్దరికి వాటాలు ఇస్తారు, తీసుకుంటారా? ముక్కు పోస్తుంటే కింద కారే రక్తాన్ని తాగే ఉత్సాహాన్ని తాగురా. కాకుంటే మనసు చంపుకొని మోగవాడిలా బ్రతుకుతున్నాం. కాలం కలిసి వచ్చిన రోజున వాడు చేసిన పాపాలే వాడిని కాల్చి కాటికి పంపిస్తాగా. అప్పటిదాకా మనకెందుకు అని కూర్చుంటే వాడి ఆడడానికి అంతుండదు. ఒరే చైతన్య, ఆ దుర్సితనం కాస్త తగ్గించరా. వాడిని దెబ్బ కొట్టాలనే నా ఉద్దేశం. వాడిని చెయ్యాలనే నా ఉద్దేశం. కానీ అందుకు వాడియే పాసు పదవస్తాం. అర్థమయ్యిందిరా, వాణి రమేష్ని ప్రేమించింది. నీ పిచ్చి ప్రేమ కానీ ఈ ప్రేమ నిలుస్తుందంటావా? అదొక కైపు ప్రేమరా. ఏ టైప్ అయినా చివరికి మిగిలేది టోపీలేరా. మన ప్లాన్ సక్సెస్ అయినా అంతమయ్యేది వాడే, సక్సెస్ కాకపోయినా అంతమయ్యేది వాడే. ఎలాగంటే మన ప్లాన్ సక్సెస్ అయిందనుకో, వాడి పక్కన చక్కగా బళ్ళు దిగుదాం. బడిసి కొట్టిందంటే ఉద్యమాన్ని తప్పి ఉరిగమ్మ ఎక్కేద్దాం. మీ తెలివితేటలు ఎంతవరకు పనిచేస్తాయో చూద్దాం. చైతన్య, నీ ఆవేశాన్ని కాస్త అణిచుకోరా. నా ఆవేశమే మీకు అర్థమవుతుంది కానీ వాడి అహంకారం మీకు అంతుపట్టడం లేదా? అర్థం కాబట్టి అర్థం చెయ్యాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఎదవ ఆ లుచ్చాగాడు ఆ భూపతిరావు ఇప్పుడు చేస్తున్న పనులు చాలక ఆ డాక్టర్తో కలిసి ఇద్దరు కూడా ఈ ఊరి జనాల అవయవాలు తీసి విదేశీయులకు అప్పగించి డబ్బు డబ్బు ఆడుకుంటూ నిండా మీద చచ్చిపోతున్నారు. చైతన్య, వాడు చేస్తున్న వ్యాపారం మాకు తెలియలేదనుకుంటున్నావా? నీకంటే ముందే మాకు తెలుసురా. కానీ నువ్వు తొందర పడకూడదురా. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. చైతన్య,
వాడు మనుషుల అవయవాలతో చేస్తున్న వ్యాపారం మాకు తెలుసు. కానీ నువ్వు కొద్ది రోజుల పాటు తొందర పడకూడదు. సరే, మీ ఇద్దరు కూడా అంతగా చెప్తున్నారు కాబట్టి కొన్నాళ్ళు సహిస్తాను. ఆ తర్వాత ఎవడు చెప్పినా లెక్క చేయను. నేనొక్కనే ఉద్యమం వాడంత చూస్తాను. అప్పటి వరకు మీ ఇద్దరు కూడా నాతో పాటు చదువుకున్న స్నేహితులు కాబట్టి మీ మాట వింటాను. వాడికి అదిగిరా ప్రతి దానికి అంత ఆవేశం పెడుతున్నాడు. వాడు ఆవేశం ముందు పుట్టింది, తర్వాతే వాడు పుట్టాడు. ఏమిటి చైతన్య, ఎందుకు ఆవేశంగా ఉన్నావు? రక్తం గడ్డ కట్టి నరాలు తీసుకుపోతుంటే ఆవేశం కాక ఆనందంగా వస్తుంది. అలాంటి జబ్బులకి మా దగ్గర మందులు ఉన్నాయి. ముందు నీకు పట్టిన జబ్బుకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. నాకు జబ్బు చేసిందా? నీవే పెద్ద డాక్టర్ అయ్యా. ఏ డాక్టర్ అయినంత మాత్రాన రోగాలు రావని గ్యారెంటీ ఉందా? వచ్చినా మాకు మేమే చికిత్స చేసుకుంటాం. ఎవరి వైద్యం వాళ్ళకి పనిచేయదు డాక్టర్. నీకు ఆపరేషన్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీ మాటలు చాలా వింతగా ఉన్నాయే. అంతమయ్యే వాళ్ళకి వింతగానే ఉంటాయి. నాకు వచ్చిన రోగం ఏమిటో పెద్ద మాయరోగం. అర్థంలాగా మాట్లాడుకు. అందుకే నువ్వు గవర్నమెంట్ డాక్టర్వేనా? నీకెందుకు వచ్చింది ఆ డౌట్? నీ జీతం ఎంత? ₹1,00,000. ₹1,00,000 జీతం తీసుకుంటున్నాడండి పెద్ద మనిషి. అది చాలక ప్రభుత్వం పేదల కోసం అని ఉచితంగా పంపిస్తున్న మందులని బ్లాక్ లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు. వెళ్ళవాయ్, ఇలాంటి గాలి కబుర్లు చాలా చూసాం మేము. ఆ గాలి కబుర్లతోనే ఈ అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళని వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేస్తున్నాం. అలాంటి పాపం మాటలు నా దగ్గర చెప్ప మాకు. పుణ్యాత్ముడు అండి బయలుదేరాడు మిస్టర్ డాక్టర్. రోగిని దగ్గరకు మందుల కోసం వచ్చినప్పుడు వాళ్ళ అవయవాలను కాజేసి సొమ్ము చేసుకుంటున్నాడు. చూడు మాస్టర్, నీకు కొంచెం ఆవేశం ఎక్కువలా ఉంది. కొంచెం వెళ్ళి రెస్ట్ తీసుకోవయ్యా. నువ్వు ఆ భూపతిరావు చేస్తున్న ఎదవ పనులు నాకు తెలియదు అనుకుంటున్నావా? మీరు ఎన్ని చేసినా మీ ఇద్దరిని మాత్రం వదలను. తెలిస్తే నీ మనసులో మరగనివయ్యా. ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మరి ఎప్పటికైనా మించిపోయింది లేదు. మంచి మనిషిగా మారి ఈ పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయి. పాపం పనులు చేసి నువ్వు సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటావు? చూడు మిస్టర్ చైతన్య, నా పరువు తీయాలని చూస్తే నీ మీద పరువు నష్టం దావా వేయవలసి ఉంటుంది. పరువు అనే పదానికి నీకు అర్థం తెలుసా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మంచి మనిషిగా మారి ఈ ప్రజలకు సేవ చేయి. వీడేవాడండి బాబు, గ్రీకు నీరు తగ్గించుకుంటాడు. అయిన వాళ్ళకి అనగార్చిన చండశాసనం
వీడికి ఇంకా నా సంగతి తెలియదు కాబోలు. సాహసం కాదు, సరసం. నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. నిన్ను పట్టుకోవడమే కాదు, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇందులో అనుకోవడానికి ఏముంది? నీకు నాకు మెదలకు ఉంది, భార్యాభర్తల బంధము ఉంది. అవన్నీ కాక నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాను. చూడు బావా, జీవితంలో మనం అనుకున్నవన్నీ ఎప్పుడు జరగవని ఆ విషయం నీకు తెలీదా? మనం జరుపుకుంటే ఎందుకు జరగవని? అది నీ భ్రమ బావా. నువ్వు ఏమన్నా కానీ నీ అందాన్ని ఇంకొకరి వశం కానివ్వను. బావా, అసలు నీకు పెళ్ళి అంటే ఏమిటో నీకు అర్థం తెలుసా? నువ్వు నాకు కావాలి, నీ అందం నాకు కావాలి. బావా, కనుసరిగితే అమ్మాయి మనసు దోచుకోవాలి కానీ అంతేగాని కత్తులతో అమ్మాయి మనసు దోచుకోవాలనుకోవడం అది నీ వివేకమే అవుతుంది. చెప్పారుగా నువ్వు నాకు కావాలని. అలా కాదని మన ఇద్దరి మధ్య ఎవరైనా వస్తే వాళ్ళని కాదికి పంపడానికి కూడా వెనకాను. బావా, అవునా అని? పెళ్లి చేసుకుంటే ప్రేమ దట్టదా? అదే పుడుతుంది మనకి. అది జరగని పని. జరిగి తీరుతుంది. బావా, అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎస్, నాకు ప్రేమ పిచ్చి పట్టింది. ఈ పిచ్చిలో నేనేం చేస్తాను నాకే తెలియదు. ఛీ, ఏమైనా చేసుకో, అది మాత్రం జరగదు. నా మీద ఎలాంటి మార్పు లేదు. కన్నెలేడు కోపంలో ఇంకా అందంగా ఉంటుంది కాబోలు.
రమేష్ గౌడ్. నాకు అంతా తెలుసు, నువ్వేమీ నాకు చెప్పనక్కర్లేదు. వాణి ఎందుకలా మారిపోయింది డాడీ? ప్రేమ పిచ్చి పడితే ప్రతి మనిషి ఇలాగే ప్రవర్తిస్తుందిరా. ప్రేమ పిచ్చా డాడీ? అదే మన పాలేరు గారు ఉన్నారు కదా, ఆ రమేష్ ని ప్రేమించిందిరా. నేను చూశాను. ఒక పాలేరు ఎవరు ప్రేమించిందా? ఒరేయ్, ప్రేమకి వాడు పాలేరా, ఈదురు తులుతాడా, రోడియా, అంతస్తులున్నాయని చూడట్లేదురా ఈ రోజుల్లో అమ్మాయిలు. ప్రతి ఆస్తున్న అమ్మాయి కూడా వాడు లోపల విధమైన ముందు వాడిని ప్రేమిస్తున్నారు, ఇంట్లో కన్న తల్లిదండ్రుల్ని గాలి కొదిలేస్తున్నారు. మన ఇంటి జమీందారి కోడలు కూడా ఆ పాలేరు గారినే ప్రేమించింది. ఆ రమేష్ గారిని లేపేస్తే ఇప్పుడు ఉన్న బలంగా వాణ్ణి లేపేశామంటే సమస్య జరుగుతుంది. వాణి ఎందుకలా మారిపోయింది డాడీ? అసలు ఏమైంది దానికి? ప్రేమ పిచ్చిన పట్టిన ప్రతి ఆడది కూడా ఎలాగే ప్రవర్తిస్తుందిరా. అది ఎలాగోలాగా ఆ పాలేరు వెధవని ప్రేమిస్తే మనం చూస్తూ ఊరుకోవాలా? చూస్తూ ఊరుకోకపోతే ఏదో ఒకటి చేయాలి డాడీ. అప్పుడే అది మన దారికి వస్తుంది. ఏమీ చెయ్యరా, దానికి వాడినిచ్చే పెళ్లి జరిపిస్తాను. అలా జరిగితే మనం ముష్టెత్తుగా ఉండాలి. ఏరా, నువ్వు ఇంకా ఎక్కడున్నావురా? పెళ్లి జరిగినంత మాత్రాన ఈ ఆస్తి ఎక్కడికి పోదు, మన దగ్గరే ఉంటుంది. ఆ తాళి నిలవదురా. ఆ తాళి కాస్త ఈ రాజా భూపేంద్రపతి తలుసుకుంటే ఎగతాళై ఎగిసి పడుతుంది. ఆ తర్వాత ఆ తాళి నీకే సొంతం. అక్కడ కొంపలు అనుకున్నాయండి బాబు. అబ్బా, నువ్వు రంకు మొగుడికి ఎక్కువ, ఇంటి మొగుడికి తక్కువయ్యా. ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం అది. ఇక్కడ ఎక్కడో కొంపలు అంటుకున్నాయి, ఇక్కడ కొంపలు అంటుకుపోయి సగం కాలిపోయి నా పంచ కూడా కాలిపోతుందయ్యా. అది కాదండి, ఆ చైతన్య ఆ చైతన్యగాడు నిన్ను ఆదరించాడు, బెదిరించాడు, చంపుతాను అని కూడా అన్నాడు. అదంతా నేను చూసుకుంటానయ్యా. ఇక్కడ నుండి నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను చెప్పేది కాస్త వినండి బాబు. అబ్బా, మొండ సచ్చు మొగడేడుస్తుంటే, రంకు మొగడేడుస్తుంటే పక్కలోకి రమ్మని రాయిస్తున్నాడు. అలా ఉన్నయ్యా నీ ధోరణి. ఇక్కడ పరిస్థితులు బాగోలేవు, నువ్వు వెళ్ళు. ఆ సంగతి నేను చూసుకుంటా. డాడీ, ఆ పాలేరు కదా ఈ ఇంటికి అల్లుడైతే సహించడానికి నేరమవుతుంది డాడీ. వాడొక సన్నాసి డాడీ, సన్నాసి వాడు. అలాయ్, ఆ సన్నాస ఇప్పుడు సంసారి కాబోతున్నారు. ఈ పెళ్లి తంతు కాస్త అది అనిపించి ఆ తర్వాత కార్యక్రమాన్ని చేస్తే అంతా సెటిల్ అయిపోతుంది. నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమాలు చూడు. వాడి తండ్రికి తెలిసాడు అది ఇదంతా. ఆ
కథ నేను నడిపిస్తాను రా. వాడికి మన ఇంట్లోనే పెళ్లి జరిపిస్తాం. నేను అదంతా చూసుకుంటాను. వాడిని ఏమి చెయ్యాలో నేను చెప్పిన విధంగా ఆ కార్యక్రమం మీద నువ్వు ఉండు. తర్వాత తంతు ఈ రాజా భూపేంద్రపతి చేసుకుంటాడు. ఓకే డాడీ. కోట్ల ఆస్తి వస్తుందని నేను ఆశపడితే నువ్వు ఆ పాలేరు వెధవ మా ఇంట్లో పొలం పనులు చేసుకునే వెధవతో ప్రేమాయణం సాగిస్తావా? నాగురా నాగు నువ్వు వెంటనే వెళ్ళి ఆ కోటయ్య గారికి కబురు పంపి నేను రమ్మన్నానని చెప్పు. ఏరా విషయం ఏంటో చెప్తే వెళ్ళవా? నువ్వు వచ్చిన తర్వాత తాపిగా చెప్తాను అని నువ్వు వెళ్ళా కోటయ్యని తీసుకురా. వెళ్ళు. కోటయ్య నీకు ఈ రాజా భూపంత్రితోనే మందే ఛాన్స్ ఉందా? అది నేను కల్పిస్తానా? కోటయ్య ఇప్పటి వరకు నువ్వు దండాలు పెట్టావు, నేను పెట్టించుకున్నా. ఇక నువ్వు దండాలు పెడితే నేను సహించదు. ఏంటండి అలా ఎదుగు ఎంతగా మాట్లాడుతున్నారు? ఎంతరే కోటయ్య, ఒక్కొక్కసారి బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. నీకు మంచి రోజులు వచ్చేసారా కోటయ్య? తమరు చెప్పేది ఏంటో నాకు అర్థం కావడం లేదయ్యా బాబు. ఏం లేదు. నీకు ఒక 10 రోజుల క్రితం మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తానన్నాను చూడు. అవునరా, ఆ ఉద్యోగం ఇప్పుడు నీ కొడుక్కి నేను ఇచ్చేసాను రా. ఇచ్చేసాను. బాబు చాలా మంచోరయ్యా మీరు. పెమ్మదేవుడయ్యా బాబు. కోటయ్య, అది అల్లా తప్ప ఉద్యోగం కాదు, బ్రహ్మాండమైన ఉద్యోగం. బాబు గారు ఇంతకీ ఏంటండి అయ్యా ఉద్యోగం? ఉద్యోగం ఈ రాజా భూపేంద్రపతి ఎస్టేట్కి ఒక అల్లుడు కావాలి కదా. వాణి అనే అందమైన అమ్మాయికి ఒక మొగుడు కావాలి కదా. ఆ ఖాళీగా ఉన్నటువంటి అల్లుడు పోస్టు నీ కొడుకు ఇచ్చేసాను రా. ఏంటండి అయ్యా మీరు మాట్లాడేది? బాబు ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదురా కోటయ్య. మా వాణి మీ రమేష్ని ప్రేమించిందిరా. ప్రేమ దోమ మీరు ఊరుకోండి బాబు. నా బిడ్డ నన్ను మందలించుకుంటాను. మీరు అట్టానకండి బాబు. నా బిడ్డ నన్ను మందలించుకుంటాను. మీరు మీకు దండం కాదు. ఒరే కోటయ్య, పరిస్థితులు ఎప్పుడో చేయి దాటిపోయాయి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి ప్రేమికుల్ని విడదీయడం మహాపాపం, మహానేరం. ప్రేమ దోమ బాబు. నా బిడ్డ నన్ను అదుపులో తీసుకుంటారండి అయ్యా. బానమ్మ గోరుది రాకేష్ బాబు కూడా చేసుకోవడమే చూపు. నన్ను క్షమించండి అయ్యా. కూర్చోండి అయ్యా బాబు. ఒరే కోటయ్య, ఇందులో నువ్వు ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదురా. వాళ్ళిద్దరూ నెల రోజుల నుంచి గట్టి నీట్ల దగ్గర తెగ ప్రేమించేసుకుంటున్నారు. అది
అది నాకు తెలిసిందిరా కోటయ్య. కాబట్టి ప్రేమికులు విడదీయడం మహాపాపం. కాబట్టి ఈ రాజేంద్ర భూపతి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నాను. ఇక మా రాకేష్ బాబుగాడు అంటావా, గంటకు తగ్గ బొంత. వాడికి తగిన అమ్మాయిని నేను పెళ్లి చేస్తాను. వీళ్ళిద్దరు పెళ్లి ముందు జరిపిస్తాను. ఎంత మంచోరండి అయ్యా. కోటయ్య, ఈ పంచాయతీ మొత్తానికి ఈ రాజేంద్ర భూపతి నీకొక్కడికే మంచోళ్ళ కనిపిస్తున్నాడు. నా మంచితనం నువ్వు ముందు ముందు చూస్తావురా. నా మంచితనం నీకు ముందు ముందు ఇంకా తెలుస్తుంది. అవునరా, మా నాగులు నేను వెళ్ళి ఆ పంతుల దగ్గర ముహూర్తం పెట్టించి మా నాగులు చాడి చేత కబురు పంపిస్తాను. అట్లాగే మరి నన్ను జైల్లో వస్తానండి అయ్యా. అయ్యా, ఇంతకు ముందు నీకు దగ్గు ఆయాసం చాలా ఎక్కువగా ఉండేది అనుకుంటాను. కాబట్టి నువ్వు డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను ఇస్తాను. వేళకి తిండి తిని ఆ మందులు కాస్త వేసుకోరా. ఎందుకంటే నువ్వు ఆ రమేష్ గారికి పుట్టబోయే బిడ్డలకి మనవరాల్లో ఎత్తుకొని ఆడించాలి కదరా. అది ఆడించాలంటే నువ్వు చాలా బతికుండాలి కదరా. కాబట్టి నువ్వు టైంకి మందులు వేసుకో. మా నాగులు గారి చేత కబురు పెట్టేస్తాను. ఆ పెళ్లి ఏర్పాట్లు జరిపించి ఆ తంతు కాస్త జరిపించాను. నేను చెప్పినట్టు మందులు వేసుకోరా. దండలయ్యా. సరే. అదేంటది సినిమాలు కానీ ఇంట్లో పోయి ఆ పాలేరుతో వానెంపోయి పెళ్ళ ఏంటంటే మీకేం వాడగా రాలేదు కదా. ఒరే నాగులు, ఆ రమేష్ గారి కట్టే తాళి ఎగతాలరా. ఆ తరువాత మన సినిమాబు రాకేష్ కడతాడు చూడు. అది నిజమైన తాళి, నికార్సైన తాళి, చాలా శాశ్వతమైన తాళి. ఎంగిలాలు పండుగలా సినిమాలు కానీ తినమంటారేంటి? నాగులు, నేనేమో పిచ్చోని అనుకున్నారా ఆ పండు ఎంగిలి పడడానికి? ఆ పండు ఎంగిలి పడదరా. ఆ పండును తాకడే తాకడం. అట్టా చేయాలి, తిక్క కుదిరిపోతుంది కదా. ఈ రాజా భూపేంద్రపతి అంటే అల్లా తప్ప ఏడుకోరే. నా ఇంట్లో పనిచేసే ఒక పాలేరు విధవ మా ఇంటి రాజహంసనే ఎత్తుకుపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానేట్రా. మరి నాగులు, నువ్వు వెళ్ళి ఆ పంతుల దగ్గర మంచి ముహూర్తం ఎక్కడుందో కబురు పెట్టరా. నేను వెళ్తాను, ముహూర్తం పెట్టి నీకు కోట్ ఇస్తాను. ఆ కోట గడికి ఇచ్చిరారా. అట్టే కదరా, అట్ట అయితే పదండి. అక్కడ నిలబడిపోయాడు రా. సిగ్గు తొందరలో అవి మొక్కలేసుకున్నాయా? నీ కోసం నా మనసు పరితపించిపోతుంది. కాబట్టి
పిల్ల పక్కనుండగా పండితో పని ఉంటుంది. పాలకోవా లాంటి పరిచి ఎదురుగా నిలబడితే పాల గ్లాసుతో పని ఎందుకు? మరి ఏం కావాలి? పలకల మెరుపులా మెరిసే తలుపు చుక్కల సిగురాకు చిలకలా మెరిసే ఆ సిగురాకు చిలక నీవే నాకు కావాలి. చెప్పండి. ఏమండి, వసంతంగా మన ప్రయాణం కన్నుల విందుగా కమనీయంగా జరుపుకుందామండి. వాణి మీ అడుగులకు మరుగులెత్తు, మీ మనసులో నేను కొలువే ఉండిపోతాను. వాణి నీవే నా కళ్ళ రాని, నీ ఎడపై నా తల వాల్చి తనువు సాధించాలని ఉంది. ఏమండి, ఈ మాటలు ఈ శుభగడియల్లో ఇలాంటి అశుభం ఎందుకండి? మీరు ఎప్పటికీ అలాంటి మాటలు మాట్లాడకండి. పైన తదాస్తు దేవతలు ఉంటారు. వాణి ఆ కాలరుద్రే వచ్చినా సరే నేను ఎక్కడికి వెళ్ళను. ఏమండి, మీరంటే నాకు ప్రాణం ఉంది. మీరు లేకుంటే నేను ఉండలేదు. మీ సర్వస్వం. వాణి పిచ్చిదాన, ఆ ధర్మరాజే వచ్చినా వాణ్ణి సేధించి నిన్ను నా సొంతం చేసుకుంటాను.
నా చిన్నతనంలో ఎన్నో ఆటలు ఆడాను. కాలేజీ చదివే రోజుల్లో కూడా మరెన్నో ఆటలు ఆడాను. కానీ ఒక్క ఆట మాత్రం గుర్తుండిపోయింది. ఓహో, మరి ఆ ఆట ఏదో ఆడితే సరిపోతుంది కదండి. అది చాలా కష్టమైన ఆట. దానికి సరైన జోడు కావాలి. సరే అయితే ఆ జోడి ఏదో వెతుక్కొని ఆ జోడిని పట్టుకొని ఆట ఆడండి. అందుకే కదా నిన్ను జోడీగా ఎంచుకున్నది. సరే, ఆ ఆట ఏమిటో చెప్పండి, ఆడేద్దాం. ఆ ఆట చెప్తే నువ్వు పాపంగా ఫీల్ అవుతావేమో. భార్య భర్తల మధ్య కోపతాపాలు ఎందుకుంటో చెప్పండి, ప్రేమలు రాగా తప్ప. ఏమో మీ ఆడవాళ్ళు నమ్మలేదు సుమా. ఏమో మీ మగవాళ్ళు మాత్రం నమ్మేయొచ్చా? కానీ కాస్త ఆ సరసం తగ్గించు. సరే అయితే మరి చెప్పండి. పబ్లిక్ గా చెప్తే వీళ్ళంతా పగలబడి అవుతాడు. సరే అదే సీక్రెట్ గా చెప్తే అది మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. సరే అయితే చూడ చెప్పండి. ఛీ. ఏమిటండి అది? ఆ ఆట కోసమే నిన్ను జోడీగా ఎంచుకున్నది. ఛీ, ఓరమే. నేను ఎక్కడికి పోను కాదు, ఈ గుండెల్లో నేను నిద్రపోతాను. నేను కూడా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. కన్నుల పంట. వండర్ఫుల్, ఎక్సలెంట్. మిస్టర్ రమేష్, ఇంతవరకే నీ ప్రేమాయణం. ఇక నుండి నా ప్రేమాయణం సాగుతుంది. ఏమిటి నువ్వు అంటున్నది? ఎస్, ఈ రామచిలక నాది. అది పుట్టిన దగ్గర నుండి దాని మీద సర్వాకులు నాకే చెంది ఉన్నాయి. మరి అలాంటప్పుడు మీ నాన్న నువ్వు మాయ మాటలు చెప్పి నాకు పెళ్ళెందుకు చేశారు? దాని తృప్తి కోసం. అది కాస్త తీరిపోయిందిగా. బావా, ఏమిటి దౌర్జన్యం? నువ్వు నాకు కావాలి. బావా, రమేష్ నా భర్త. నేను ఇప్పుడు అతను అర్థాంగిని. నా మెల్ల ఆయన కట్టిస్తాను. నా మీద సర్వ హక్కులు ఆయన తప్ప ఇంకెవరికి లేవు. మీరు వదిలేసండి, మా సినిమా చూస్తున్నది. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు ఒక పాలనాడివి, నువ్వు చెప్తే మా సినిమావు గారు ఎలా? అది అది నిన్న మాట్లాడే సంగతి. ఈ రోజు నుంచి రాణికి భర్తని, ఇంటి అల్లుడిని. పొట్టకోటి కోసం పాలనగా బతుకుతున్నావు తెలుసా? బావా, ఏమిటి బావా, ఏమిటిదంతా? నువ్వు నాకు కావాలి. ఏమిటి బావా, ఏమిటి పిచ్చిదాను? నేను ఇప్పుడు రమేష్ పాలన సంగతి నువ్వు మర్చిపోతున్నావా? గేదెకి కట్టేది పలుకుతాడు, ఆడదానికి కట్టేది పసుపుతాడు. రేయ్, పసుపు తాడికి పలుపు తాడికి తేడా తెలియదు వెతకరా నువ్వు. రాక్షసుడా, ముందే కలిసి బయట నడవరా. మిస్టర్ రాఘవ్, యూ కెన్ గో. ఓ, అంత దూరం వచ్చారా? నా ఇంటికి వచ్చి నన్నే వెళ్ళిపోమంటావరా? చెప్పాను కదా, నేను ఇంటి అల్లుడిని, రాణి భర్తనని.
ఇక నుంచి ఆమె మీద సలహాధికారాలు కూడా నీకంట నాకే ఉపయోగపడతారా? ముందొచ్చిన శివుల కన్నా వెనకొచ్చిన దొంగలు ఓడి కాలుతాయంట. ఆ సంగతి తెలుసు కదా, ముందు బయటికి నడండి, లేకుంటే పోలీసులకు ఫోన్ చేయవలసి ఉంటుంది. అంతదాకా వచ్చావా? అరే నాగులు, ఏ సేవలో వెళ్ళి వాణి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. నీలా దొంగ దెబ్బ తీస్తే ఎవరిని ఏమంటారో తెలుసా? కొంచెం అంటారా? అవునా? అయితే ఇప్పుడు త్వర దెబ్బ తీస్తాడ్రా. దీన్నేమంటారో చెప్పరా? మీరు చేసే పాపాలకి ఈ వంశం నరరూపంశం అయిపోతుందిరా. నా వంశానికే రా నిక్షేపంగా పెరుగుతుంది. కానీ ఈ వంశమే పిలవడానికి పిల్లల కూడా లేకుండా పోయింది. అది కూడా నీతోనే అంతరించిపోతుందిరా. అయిపోయింది వాడి, అయిపోయింది. ఈ రోజుతో నా కీర్తి చరిత్ర ముగిసిపోతుంది. వాణి, వాణి, అంత మాట అనకండి. ఈ రోజుతో ఇలాంటి అందాలు మాకు నేను చూడలేను వాణి, చూడలేను. మా ఘోరం జరిగిపోయింది. ఇచ్చిదానా ఏడుస్తున్నావా? ఏడుపు కాక ఇక నాకు ఏం మిగిలిందండి? నా బ్రతుకు అంధకారం అయిపోయింది. వాణి, నీ బడిలో పడుకోవాలి ముందు వాణి. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదే శాపం. నీ ఆశలను గాలి పాలు చేసెనను దశలు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి
కురిపించాయి కన్నీళ్ళు అయ్యో పాపం ఇదే శాపం అతన్ని పొడిచినందుకు నువ్వు చంపకపోతే నీ చేతిలో కత్తెందుకుందు అధికారులు చేప